మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ప్రెస్ నోట్లో అందజేయడం జరుగుతుంది. ఈ నెల ఏప్రిల్ నెల 10వ తారీఖున మిర్యాలగూడలోని ఒక ఇంట్లో గుర్తు తెలియని దొంగలు తాళాలు పలగొట్టి ఒక దాంట్లో నుంచి ఒక 50,000 రూపాయల దొంగతనం జరిగిందని చెప్పి మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్టి దొంగని పట్టుకోవటానికి గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గత 10-15 రోజులుగా టీములన్నీ గాలించి ఈరోజు నమ్మదగిన సమాచారంపై మిర్యాలగూడలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ దేవరకొండ రాంబాబు అనేటటువంటి ఈ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఇతను 55 సంవత్సరాల వయసు, విజయవాడకి చెందినటువంటి అతను. గతంలో కూడా ఇతని మీద చాలా దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఇతని విచారణ క్రమంలో ఇతని వద్ద నుంచి 7 కేసులకి సంబంధించినవి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇతను చేసినటువంటి 7 దొంగతనాలకు సంబంధించిన అందాజా 220 గ్రాముల బంగారం ఇతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ కేసెస్లో ఒకటి వనపర్తి కల్వకుర్తికి సంబంధించినటువంటి ఒక గ్రేవ్ కేసు, 8.5 తులాల బంగారం దొంగతనమైనటువంటి ఒక కేసు, మిగతావి ఒకటి గుడివాడది, ఒకటి హనుమాన్ జంక్షన్ది, ఆ తర్వాత మిర్యాలగూడకి సంబంధించినటువంటి ఒక 4 కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఈరోజు ఇతని దగ్గర నుంచి వీటికి సంబంధించినటువంటి బంగారం అది రికవరీ చేసుకొని ఇతన్ని మన రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఈ కేసుని ఛేదించడంలో మిర్యాలగూడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా పనిచేసినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని, ఎస్ఐ రవికుమార్ని, వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించి